బాబాగారిని ఎటువంటి కోరిక మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి సత్సంకల్పాన్ని వారు ఆమోదిస్తారు, అనుమతిస్తారు, ప్రోత్సహిస్తారు. ఇక్కడ మరొక్క మాట మనం గమనించవలసింది. పండరపురం దేనికి వెళ్తామన్నారు బాబా? ఏం చెప్తున్నారు? పండరపురం వెళ్ళాలి, అక్కడ నేను నివాసం ఉండాలి, అది నా గురువు యొక్క స్థలం, నా గురువు యొక్క స్థానం. కాబట్టి మనం కూడా మన గురువు యొక్క స్థానమైనటువంటి లేదా మన గురువు గృహమైనటువంటి ద్వారకామాయిలో నివసించేందుకే షిరిడీకి వెళ్ళాలి. మరొక కోణంలో షిరిడీకి వెళ్ళిన ప్రతిసారి బాబాగారి గృహమైనటువంటి బాబాగారు 60 ఏళ్ల పాటు నివసించినటువంటి ఆ ద్వారకామాయిలో మనం వీలైనంత సమయాన్ని గడపగలగాలి. ఆ వీలైనంత సమయాన్ని గడుపుకునేందుకు మన ఇతరత్ర మనకున్నటువంటి నిద్ర ఇటువంటి అలవాట్లన్నీ కొద్దిగా తగ్గించుకొని ద్వారకామాయిలో ఎంతసేపు మనం గడపగలిగామో అది మన సాధనకి పనికొచ్చే సమయంగా మనం గుర్తించాలి. ఇలా చంద్రకర్ గారి మనసులో ఉన్న కోరికను బాబాగారు ఇక్కడ తీర్చడం జరిగింది. ఇక్కడ ముందు రాసిన మాట, భక్తులే వారి బంధువులు. ఎవరు మనసులో ఏం సంకల్పించుకున్నా వారికి ఎంత ప్రేమో. ప్రతి సంకల్పాన్ని బాబాగారు తీర్చిన సత్యాలు మనం సచరిత్రలో ఇంకా మెండుగా మనం దర్శించుకుంటాం. వాస్తవానికి భగవంతుడికి తన భక్తులపైనే ప్రేమ, వారి నిజమైన బంధువులు. ఒక్కసారి కబీర్ దాస్ గారి వారి జీవిత చరిత్రలో కూడా రామానంద సాగరులు అని కబీర్ దాస్ గారి గురువు గారు, ఈ రామానంద సాగర్ గారికి విపరీతమైన భక్తి విష్ణువు అని అంటే వీరు కాశీలో ఉండేవారట. కాశీలో ఉండి ప్రతినిత్యం అక్కడ స్నానం చేసి నిత్యం పొద్దున్నే వెళ్ళి విష్ణువు పాదాలకి నమస్కరించుకొని ఎప్పుడూ వారి స్మరణలో ఉండేవారు. ఎటువంటి దేహాభిమానము లేనటువంటి వారు రామానంద సాగర్ అనేటువంటి మంచి భక్తుడు. ఒకసారి వైకుంఠంలో విష్ణువుకి లక్ష్మి గారికి జరిగినట్టు ఒక సంభాషణ జరిగిందట. లక్ష్మీదేవి అంటుందట విష్ణువుతో, స్వామి, ప్రజలందరూ ఇప్పుడు నా భక్తులైపోతున్నారు, మీ భక్తులు తగ్గిపోయారండి అన్నారంట. అంటే ఆమె పరిహాసం ఆడారు. అందరూ ధనాన్ని కామిని కాంచనాల్ని కోరుకుంటూ ఉన్నారు, మిమ్మల్ని ఆశ్రయించి మోక్షాన్ని కోరుకునేవాళ్ళు చాలామంది తక్కువైపోయారు అని అంటే విష్ణువు చెప్తారట. నిజమేను, కాకులు చాలా ఉంటాయి లోకంలో, హంసలు అతి తక్కువగా ఉంటాయి, నీ భక్తులు చాలా ఎక్కువ మందే ఉన్నారు, కానీ నా భక్తులు కొద్దిమందే ఉన్నా వారి ద్వారానే ప్రపంచం నడవబడుతూ ఉంది అని వారు అన్నారట. ఆమె కొద్దిగా చివుక్కనింది మనసు. నిజమా, అటువంటి భక్తులు ఉన్నారా? ఎవరినైనా చూపిస్తారా నాకు అని అంటే విష్ణువు చూపించారట ఈ రామానంద సాగర్ల వారిని. సరే, నేనైతే పరీక్షిస్తాను వారిని అన్నారట లక్ష్మీదేవి. సరే, నీ ఇష్టం అన్నారట విష్ణువు. సరే, ఒకరోజు యథావిధిగా ప్రొద్దున్నే స్నానం చేశారు రామానంద సాగర్లు అక్కడ ఉండే నదిలో. అక్కడి నుంచి కాశీలో ఉండే ఈ విష్ణు దేవాలయానికి వారు వెళుతూ ఉన్నారు తమ నిత్య కార్యక్రమంలో భాగంగా. అక్కడ లక్ష్మీదేవి తన మాయతో ఒక అందమైన గులాబీ పూల తోటను ఆమె అక్కడ ఏర్పాటు చేశారు. సృష్టించారు చక్కటి గులాబీ తోటని. ఈ రామానంద సాగర్ల వారు, అరే ఈ తోటని ఎప్పుడు నేను చూడలేదే, చాలా చక్కటి పుష్పాలు ఉన్నాయి అని ఆ తోటలోనికి వచ్చి ఒక పువ్వుని తీసుకున్నారట, విష్ణుగారి పాదాలకి సమర్పిద్దాం అని. ఆ పువ్వు తీసుకున్నారు వారు. వెళుతూ ఉన్నప్పుడు లక్ష్మీదేవి మారువేషంలో ప్రత్యక్షమయ్యారట. ఏంటిది, ఈ తోట నాది, నా అనుమతి లేకుండా నువ్వు పువ్వుని దొంగలిచ్చావు అని అన్నారట. వెంటనే రామానంద సాగర్ వారు అన్నారట, అమ్మా నేను దొంగను కాదమ్మా, క్షమించండి, మీ అనుమతి లేకుండా నేను పువ్వు కోసుకున్నందుకు. ఇది విష్ణు పాదాలకు సమర్పిద్దామని తీసుకువెళ్తున్నానండి, నాకైతే ఈ పువ్వు వేరే కోరికతో నేను తీసుకోలేదని ఆ పువ్వును అక్కడే వదిలిపెట్టి వారు వెళ్ళిపోయారట. అనుకున్నారట, చూడు ఆయన ఎంత స్వార్థంతో నా అనుమతి లేకుండా పువ్వును తీసుకున్నారు కదా, ఈ విషయం విష్ణువుకి చెప్తామని వెంటనే వైకుంఠానికి వచ్చి, చూడండి దేవా, మీరు మీ భక్తుడు చాలా భక్తుడు అన్నారు మీరు రామానంద సాగర్ని, ఆయన అంత భక్తుడేం కాదండి, చూడండి ఈ పుష్పాన్ని నా అనుమతి లేకుండా తీసుకున్నారు, ఇలా భక్తుడైతే చేస్తాడా అని అడిగితే ఆయన అంటూ ఆ పుష్పాన్ని విష్ణు చేతికి ఇచ్చిందరట. వెంటనే ఆయన విష్ణు అన్నారంట, చూడు లక్ష్మీదేవి, ఎటువంటి భక్తుడో రామానంద సాగర్, బహుశా ఈ పుష్పాన్ని కానీ అతను తీసుకువెళ్ళుంటే దేవాలయంలో ఉండే నా విగ్రహం ముందు పెట్టేవారు, నా మూర్తికి అర్పించేవారు,
కానీ నువ్వు సాక్షాత్తు వైకుంఠానికి తీసుకొచ్చి నాకు అర్పించావా లేదా? కాబట్టి ఆ భక్తులలో ఉన్న ప్రేమ అటువంటిది అని తన భక్తుడి పట్ల తమకు ఉన్న ప్రేమని అలా వ్యక్తం చేశారు. అప్పుడు లక్ష్మీదేవి కూడా ఒప్పుకున్నారట, నిజమే, భక్తుడిని పరీక్షించాలనుకోవడం చాలా పొరపాటేను అని వారు కూడా అన్నారట. అలా భగవంతుడికి ఎప్పుడు తమ భక్తులే బంధువులు. కాబట్టి బాబాగారికి తన భక్తులందరినీ ఆయన ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి శ్రేయస్సును కలిగించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. తిరిగి ప్రతిగా వారు మన నుంచి కోరుతూ ఉన్నది నిర్మలమైన ప్రేమ ఒక్కటే. నిష్కామంగా నన్ను ఆరాధించండి, మీరు కృతకృతులు అవుతారు, మీకు శుభం కలుగుతుంది అని బాబాగారు అనేక పర్యాయాలు చెప్పడము జరిగింది. ఇక ఈ అధ్యాయాన్ని ముగిస్తూ హేమడ్ పంత్ గారు ఒక చక్కటి మాట రాస్తారు. నేను ఈ కథలు చెప్తూ ఉన్నాను అనే భావన పోవడమే లేదండి. ఈ నేను అన్న అహంభావం తొలగించుకోవాలని ఎంత ప్రయత్నిస్తూ ఉన్నా అది తొలగిపోవడం లేదండి. ఇది యాక్చువల్గా నిశ్చయంగా ఈ నేను అన్నది ఎవరనేది నాకు తెలియడం లేదు. కనుక ఇక ముందు వచ్చే అధ్యాయాలన్నీ బాబాగారే స్వయంగా తామే తెలియజేస్తారు అని వారు అనడం జరిగింది. ఈ నేను అన్న అహంభావం వదిలించుకోవాలి అనే ప్రయత్నం చేస్తే, ఇంకో మహానుభావుడు చెప్పారు, ఈ ప్రయత్నం గట్టిగా చేస్తే 12 లక్షల సంవత్సరాలు పడుతుందట. ఈ నేను అన్న అహంభావం ఒక జీవుడి నుంచి పూర్తిగా తొలగిపోవాలి అని అంటే మన ప్రయత్నం చేస్తే అంతకాలం పడుతుంది. కానీ సద్గురు పట్ల ప్రేమతో నిష్కామంగా కానీ వారిని మనం ఆరాధిస్తే వారి కృపను పొందగలిగామా, దీన్ని చాలా సులభంగా వారు తొలగిస్తారు. ఇంతటితో ఈ 7వ అధ్యాయం సమాప్తమవుతుంది. తిరిగి 8వ అధ్యాయంలో ఇప్పటి వరకు 7 అధ్యాయాల్లో బాబాగారు మనకు అనేకమైన వరాలు ఇచ్చారు, అనేకమైన హామీలు ఇచ్చారు కదా. 8వ అధ్యాయంలో మానవ జన్మ యొక్క మహిమను తెలియచేస్తారు. మానవ శరీరం వచ్చిన దానికి దాన్ని ఎలా ఉపయోగించుకుంటే సద్వినియోగమైనట్టు అని, మానవ జన్మ యొక్క సార్థకత సఫలత ఎలా చేస్తే మనం పొందగలమో తెలియచేస్తూ అనేకమైన సట్కా దెబ్బలు ఉన్నాయి 8వ అధ్యాయంలో. కాబట్టి 8వ అధ్యాయం శ్రవణానికి వచ్చేటప్పుడు ఇటువంటి సట్కా దెబ్బలకి మనం ప్రిపేర్ కావాల్సిందే. అలాగే భాయిజాబాయ్ బాబాగారికి ఎంత చక్కగా సేవ చేసుకున్నారు, వారికి సాధువుల పట్ల ఉన్న ప్రేమ ఎటువంటిది, బాబాగారు ఎలా వారి ప్రేమని స్వీకరించారు అన్న విషయం, ఇంకా బాబాగారు భిక్షకి ఎలా వెళ్ళేవారు, వారు ఎలా శయనించేవారు, వారి భోజన పద్ధతి ఎలా ఉన్నది, అదేవిధంగా మాల్సపతి తాత్యా పాటిల్ బాబాగారు మసీదులో ఏ విధంగా శయనించేవారు, ఇలాంటి ఎన్నో విషయాలు మనకు 8వ అధ్యాయం చక్కగా దర్శింప చేస్తుంది. ఇంకా భాయిజాబాయ్ బాబాగారిని చూడంగానే ఈమె నా సోదరుడు, వీరు నా సోదరుడు అని ఆమె అనుకున్నారు. వారిని చూడంగానే బాబాగారు కూడా నిజమే ఈమె నా సోదరి అని బాబాగారు అన్నారు. ఆ భాయిజాబాయ్ కొడుకు ఈ తాత్యా పాటిల్ చిన్నతనం నుంచి బాబాగారిని మామా 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 అంటూ ఉంటే మేనమామగా ఎటువంటి త్యాగాన్ని ఆ తాత్యా పాటిల్ కోసం బాబాగారు చేశారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా భక్తులే వారి బంధువులు. అలా తాత్యా పాటిల్ని తమ అల్లుడుగా భావించి ఈ తాత్యా పాటిల్ కొరకే తమ శరీరాన్ని త్యాగం చేసినటువంటి వైనం, ఇవన్నీ మనం ముందు ముందు దర్శించుకుంటాం. కనుక రాబోయే 8వ అధ్యాయంలో ముఖ్యంగా మానవ జన్మ ఎంత అరుదుగా లభిస్తుంది, మానవ శరీరానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ఈ మానవ శరీరాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి, ఇటువంటి విశేషాలన్నీ మనం 8వ అధ్యాయంలో దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.